నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తెల్లపూడిలో గ్రామస్తులతో కలిసి శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో మంత్రి నిమ్మల శ్రమదానం. నియోజకవర్గంలో శ్మశాన వాటికలను సుందరంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని వెల్లడి. మద్యం రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్. బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని చెల్లుబోయిన వేణు ధ్వజం. డిఎస్సీ కుంభకోణం, ఏపీపీఎస్సీలపై సీబీఐ విచారణకు సిద్దమా? సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ప్రతి మనిషి చనిపోయిన తర్వాత ఆఖరి మజిలీ ముగిసే శ్మశానాలను పవిత్ర స్థలాలుగా భావించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం తెల్లపూడిలో గ్రామస్తులతో కలిసి సీఎస్ఆర్ నిధులు 50 లక్షలతో తలపెట్టిన శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో మంత్రి నిమ్మల శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో శ్మశాన వాటికలను సుందరంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమన్నారు. అభివృద్ధి సంక్షేమంలో ఆదర్శంగా నిలపాలనే దిశగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఇంటి శ్రీరాములు, కామిశెట్టి అయ్యప్పనాయుడు, నడపన జగపతిరావు, పాముల రజనీకుమార్, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో అగ్రగామిగా నిలపాలనేటువంటి ఆలోచనతో రోడ్స్, డ్రైన్స్ వంటి మౌలికమైనటువంటి వసతులతో పాటుగా ఇళ్ళు, డ్రింకింగ్ వాటర్ వంటి నిత్యావసరమైనటువంటి అవసరాలతో పాటుగా బరిల గ్రౌండ్స్ వంటివి కూడా, ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆఖరి మజిలీ అనేది ఆ శ్మశాన వాటికతోటే ముగుస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. అటువంటి శ్మశాన వాటికల్లో అడుగు పెట్టాలంటే అడుగడుగున కూడా దుర్గంధం. 10 నిమిషాలు కూడా అక్కడ నిలబడలేనిటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి శ్మశాన వాటికలు కూడా అందమైనటువంటి సుందరవనాలుగా తీర్చిదిద్దాలి. మన పాలకొల్లు నియోజకవర్గంలో ఏ నుంచి జెడ్ వరకు కూడా అన్నీ కూడా మరి అభివృద్ధి పరచాలనే ఆలోచనలో భాగంగానే పాలకొల్లులో కూడా గతంలో 14-19 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక హిందూ శ్మశాన వాటికని ఏ రకంగా కైలాసవనంగా మార్చామో మీరందరూ కూడా చూశారు. ఆ మాదిరిగానే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా నిధులు సమస్య ఆర్థికంగా ఉన్నటువంటి స్థితిలో ఏజెన్సీలు, అదేవిధంగా ఇండస్ట్రీస్, ఇటువంటి వారిని అందరినీ కూడా రిక్వెస్ట్, నా పరపతిని, నా ఇన్ఫ్లుయెన్స్ని నా కుటుంబానికో నా స్వార్థానికో ఉపయోగించుకోకుండా నా ఊరికి, నా నియోజకవర్గానికి, నా గ్రామానికి సంబంధించినటువంటి సిఎస్ఆర్ నిధులతో బాగు చేయండి, అభివృద్ధి చేయండి అని వాళ్ళతో మాట్లాడడం ద్వారా మీరు చూస్తూ ఉన్నారు. ఈవేళ సిఎస్ఆర్ నిధులతో పాలకొల్లు నియోజకవర్గంలో ఒక్కొక్క శ్మశాన వాటికిని అభివృద్ధి పరుచుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి స్థితి. అందులో భాగంగానే ఈరోజు కూడా తెల్లపూడి గ్రామంలో ఈ శ్మశాన వాటికి సంబంధించి మెగా సిఎస్ఆర్ ఫండ్స్ 50 లక్షల రూపాయలు దీన్ని కేటాయించి, సిఎస్ఆర్ ఫండ్సే కాదు శ్రమదానం కూడా అందులో మిళితం చేసి గ్రామస్తులందరూ కూడా మీరే చూశారు. ఈవేళ స్వచ్ఛందంగా పలుగు పార పట్టుకుని ఈవేళ ఆ శ్రమదానం, అందులో కూడా మహిళలు కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే గతంలో శ్మశాన వాటికలో అడుగు పెట్టాలంటే భయం. శ్మశాన వాటికలో అడుగు పెడితే మళ్ళీ ఇంటికి పోవాలి, స్నానం చేయాలి అనేటువంటి విధంగా ఒక అరిష్టంగా భావించేటువంటి స్థితి నుంచి ఈవేళ ప్రజల్లో ఒక చైతన్యం కల్పించాం. ఒక పిలిపిస్తే ఈవేళ మహిళలు సైతం శ్మశాన వాటికి వచ్చి బాగు చేసుకుంటూ ఉన్నారని అంటే ఇది మన కైలాసవనాలుగా మన ఆఖరి మజిలీని కూడా ఒక సుందరంగా తీర్చిదిద్దుకోవాలనేటువంటి బలమైనటువంటి కోరికగా ఈవేళ ప్రజలందరిలోనే కల్పించాం. రేపటి భవిష్యత్తులో కూడా ఈ రకంగా నియోజకవర్గంలో శ్మశాన వాటికలన్నింటినీ కూడా ఒక్కొక్కటి అభివృద్ధి పరుచుకుంటూ, అదేవిధంగా ఈ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, కమ్యూనిటీ హాల్స్, అదేవిధంగా సిఎస్ఆర్ ద్వారా పిల్లలు స్కూల్కి సంబంధించిన 6వ తరగతి 10వ తరగతి వరకు కూడా మరి విద్యార్థులు వాళ్ళకి సైకిల్స్, అంటే ఇట్లా ప్రభుత్వం ఇచ్చేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా వ్యక్తిగతంగా యాజ్ ఏ ఎమ్మెల్యేగా, మంత్రిగా నాకున్నటువంటి పరపతిని కూడా నా నియోజకవర్గ అభివృద్ధికి సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఉపయోగించడమే కాకుండా ఆ సిఎస్ఆర్ ఫండ్స్లో కూడా ప్రజలందరూ కూడా మళ్ళీ ఇళ్లలో కూర్చుని మేము చేసే పనిని చూడకుండా వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళను కూడా బాధ్యత పెంచి ఈవేళ ఇంత మంచి కార్యక్రమాలకి ఈవేళ పాలకొల్లులో శ్రీకారం చుడుతూ ఉన్నామనంటే ఈవేళ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా నాకు
ఆ యొక్క తోడ్పాటును అందిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి, అదేవిధంగా నేను ఒక పిలిపిస్తే ఈవేళ పెద్ద ఎత్తున కదిలి వచ్చి శ్రమదానంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దయవుంచి అందరూ కూడా గమనించండి, పనిచేసేటువంటి పార్టీకి అదేవిధంగా విధ్వంసమే చేసేటువంటి పార్టీకి తేడా గమనించండి. ఈవేళ అది ఇది అని తేడా లేకుండా ప్రతి పనిలోనూ అభివృద్ధిని చూపిస్తూ ఉన్నాం. అదే వాళ్ళు అయితే మీరు చూస్తున్న రప్ప అంటూ రక్తం పారించడానికే వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప ఈ మాదిరిగా కష్టించి పని చేయాలనేటువంటి తపన ఆ వైసీపీలో ఒక్కరికి కూడా ఒక అంగుళం కూడా ఉండదు. అంచేత పనిచేసేటువంటి ప్రభుత్వానికి, పనిచేసేటువంటి నాయకత్వానికి అందరూ కూడా బాసటగా ఉంటే ఇంకా మెరుగైనటువంటి మంచి పనులు భవిష్యత్తులో కూడా జరుగుతాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. వైసీపీ హయాంలో జరిగిన మద్యం రవాణా కాంట్రాక్టుల్లో అక్రమాలకు సంబంధించి వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కొండాపూర్లోని ఆయన నివాసంలో నిన్న ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కారుమూరికి హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ఈ రోజు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం కారుమూరిని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదే కేసులో ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్ను అరెస్టు చేశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును లేని కేసును సృష్టించి అరెస్టు చేయడం కూటమి ప్రభుత్వం బీసీ నాయకత్వంపై సాగిస్తున్న కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్ట అని వైసీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యకుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కేసులు, అరెస్టులతో భయపెట్టే ప్రయత్నం జరుగుతోందని, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కారుమూరిపై కుట్రపూరితంగా కేసు బనాయించారని మండిపడ్డారు. హైదరాబాద్లోని తన నివాసంలో కారుమూరిని ఈడీ అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ని ప్రశ్నించేటువంటి నాయకులపైన కుట్రపూరితంగా కక్ష సాధించాలని చేసే ప్రయత్నాల్లో భాగమే ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు గారి యొక్క అరెస్టు. కారుమూరి నాగేశ్వరరావు యాదవ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో ఒక కుట్రపూరితంగా ఆయన కుటుంబాన్ని వేధించడానికి ప్రభుత్వం పూనుకుంది అంటానికి ఒక నిదర్శనం. అంటే లేని ఒక మద్యం కుంభకోణం అనేటువంటి ఒక పదం వాడారు వాళ్ళు. జరిగింది వారి టైంలో. ఎలా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రివిలేజ్ ఫీజు తగ్గించారు. ఆనాడు పాలనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మద్యం విచ్చలవిడిగా బెల్ట్ షాపుల ద్వారా అమ్మించారు. ఆ రోజు ఉన్నటువంటి మద్యం ధరలను ఎక్కడా నియంత్రించలేకపోయారు. వాటన్నింటి అడ్డుకట్ట వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మద్యం పాలసీ తెచ్చి ప్రభుత్వమే ప్రజలు ఎక్కడ దోపిడీకి గురి కాకూడదని, ప్రజలను దోచుకున్నటువంటి నాటి పాలకుడికి ఒక గుణపాఠం రావాలని, మద్యం సేవించడం వల్ల ప్రజా ఆరోగ్యం పాడైపోతుంది, దాని నుంచి ప్రజలను రక్షించాలని మద్యం షాపులు సంఖ్యను తగ్గించారు, బార్ల సంఖ్యను తగ్గించారు. 43,000 బెల్ట్ షాపులు ఆనాటికి ఉంటే ఒక్క బెల్ట్ షాప్ లేకుండా నియంత్రించారు. ఎక్కడా ₹1 అధికంగా ధర అమ్మకుండా చూశారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం షాపులు విపరీతంగా పెంచారు. సుమారు 3,300 షాపులు 4,300 పెంచారు. బార్లు పెంచారు. అవి తాళదన్నట్టుగా ధరలు 3 దఫాలుగా పెంచి మరలా విచ్చలవిడిగా వారు ఏదైతే సిండికేట్లు ఏర్పాటు చేశారో ఆ సిండికేట్ల ద్వారా అమ్మిస్తున్నారు. సిండికేట్ల ద్వారా అమ్మించడమే కాకుండా బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో 10-20 సంఖ్యలో బెల్ట్ షాపులు పెట్టారు. ఈ మద్యం సేవించిన వాళ్ళు ఇవాళ ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం. మద్యం అధికంగా సేవించి సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మొన్న రాజమండ్రిలో ప్రియాంక అనేటువంటి ఒక ఉజ్వల భవిష్యత్తు కలిగినటువంటి వైద్య విద్యార్థిని చనిపోయిందంటే కారణం మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారు నడిపినటువంటి యువకుల వల్ల జరిగిందని ముఖ్యమంత్రి గారు చెప్తే దాని మీద ఏమైనా అధ్యయనం చేశారా? ఈ మద్య సేవనానికి కావాల్సిన అంటే ఎవరైతే తాగుబోతులు తయారవుతున్నారంటే కారణం ప్రభుత్వం అయినప్పుడు ఆ ప్రభుత్వం దానిని ఎలా ఆపాలనేటువంటి ఆలోచన చేసిందా? లేదు. దాని నుంచి డైవర్ట్ అవడానికి, దాని నుంచి ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి ఒక లేని కుట్రపూరితమైనటువంటి కేసుని కారుమూరి నాగేశ్వరరావు కుటుంబం మీద ఆపాదించి మోపి ఇవాళ అరెస్ట్ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలు ఆలోచించాలి. ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం బీసీలో ఏ నాయకుడైనా ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని గాని, బీసీలకు ఇచ్చిన హామీలను గాని అమలు చేయలేదని అడిగినా గాని, రైతులు పడుతున్నటువంటి అగచాట్ల గురించి ఎలుగెత్తి చాటినా గాని, మహిళలకు జరిగినటువంటి అన్యాయాలపైన ప్రశ్నించినా గాని, బీసీ నాయకులను టార్గెట్లు ఏ విధంగా చేస్తున్నారా అప్పలరాజు గాని, విరూపాక్షి గాని,
అక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రతి వారిని కారుమూరి నాగేశ్వరరావు గారిని, సునీల్ గారిని చూసినట్లయితే ఈ ప్రభుత్వం కక్ష సాధిస్తుంది. చెప్పిన పని చేయకుండా ప్రజలు అడుగుతారు, వారి దృష్టిని ఎలా మరల్చాలనేటువంటి ఆలోచన చేస్తుంది. కానీ ప్రజలు ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి. ఇవాళ కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేయడం ద్వారా బీసీలో యాదవ వర్గాన్ని అణచివేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు. మీ దగ్గర ఉన్న యాదవుల్ని అణుస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్న యాదవుల్ని అణుస్తున్నారు. బీసీలు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లపైన లేనిపోని, అంటే ఎక్కడ నిరూపణ కాని, నిరూపించలేని కేసులు బనాయిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారి పాలనంతా కూడా ఒక అభూత కల్పన, అబద్దాలను ప్రతిపక్షం మీద వెదజల్లి మీరు ఏరుకోండి, నేను దోచుకుంటాను, మీ చూపంతా అటు ప్రతిపక్షం మీద నింద వేస్తే దాని మీద చర్చించుకోండి, నేను మాత్రం నా సంపాదన, నా దోపిడీ ఎక్కడ ఆపకుండా చేస్తాననేటువంటి ఒక ప్రయత్నం జరుగుతా ఉంది. దయచేసి గమనించమని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. కారుమూరి నాగేశ్వరరావు గారి యొక్క అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌర సమాజం ఆలోచించాలని అభ్యర్థిస్తున్నాం, కోరుతున్నాం. ఈ ప్రభుత్వం బాధ్యత మరిచి కుట్ర పన్ని, అంటే ప్రభుత్వం కుట్రల్ని ఛేదించాలి, కుట్రల్ని అరికట్టాలి, కుట్రలు జరగకుండా చూడాలి. కానీ ప్రభుత్వమే కుట్ర చేసేటువంటి ఒక పరిస్థితి వస్తే, ఒక అబద్ధాన్ని సృష్టించి లేని ఒక కేసుని చూపించడం ద్వారా కారుమూరి కుటుంబాన్ని వేధిస్తున్నటువంటి తీరు చూసినట్లయితే ఇది పాలన కాదు, ఇది పాలన కాదు. ఒక నియంత ఏ విధంగా పాలిస్తాడు అంటే, తనకు ఎదురు మాట్లాడినా ఎవరైనా నాయకులుంటే వారిని అణిచివేసే విధానానికి ఇది ఒక పరాకాష్ఠగా మారింది. ఇప్పటికైనా ఆలోచించండి. మీరు చేస్తున్న పని, మీరు చేస్తున్న విధానం, మీరు చేస్తున్నటువంటి ఈ కుటిల రాజకీయం భావితరాలు కాదు, ప్రస్తుత ప్రజలు ఆలోచిస్తారు. మీకు అధికారం ఇచ్చారు, మీ ఇష్టానుసారం పాలిస్తే ప్రజలు తెలుసుకోలేరనుకుంటున్నారు. తెలుసుకున్నారు ప్రజలు. అందుకే మీ ప్రభుత్వానికి ఇంత తీవ్రమైన వ్యతిరేకత 2 సంవత్సరాల కాలంలోనే వచ్చిందనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ప్రజలు గమనించమంటూ అడుగుతున్నాను. ఇవాళ ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ఉన్నాయి. అరికట్టాల్సిన ఈ ప్రభుత్వం అరికడుతుందా? ప్రతి బ్రాందీ షీషా మీద 10 నుంచి 20 రూపాయలు అధికంగా అమ్ముతున్నారు. అరికట్టాల్సిన ఈ ప్రభుత్వం అరికడతా ఉందా? ఎక్కడ చూసినా మామూలు మత్తులో అధికార యంత్రాంగాన్ని ముంచేస్తున్నారు. అరికట్టాల్సిన ప్రభుత్వం అరికడతా ఉందా? అధికంగా మద్యం తాగి ఇష్టానుసారం డ్రైవ్ చేస్తూ ప్రజల ప్రాణాలను గాలిలో కలిపేస్తున్నారు. దాని మీద ఎవరైనా ప్రశ్నిస్తుంటే, అధికార పార్టీలో ఉంటే ఒక రకమైనటువంటి ఆలోచన, ప్రతిపక్షం అయితే ఒక రకమైన ఆలోచన చేసేటువంటి ఈ రకమైన పాలనని చూస్తా ఉన్నాం. అందుకే నియంత్రించాల్సిన ప్రభుత్వం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.